సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? నిన్న ఎంతోమంది బిడ్డలు అనయ్య మా కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకుంటున్నాం, అరుణోదయ ప్రార్థనలు మా ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. ఓ రకంగా దానికి స్ఫూర్తి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా మీరు అందిస్తున్న వర్తమానాలు మమ్మల్ని ఆ రీతిగా పురికొల్పోయని ఎంతోమంది బిడ్డలు నిన్నటి దినాన కామెంట్ చేశారు. వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు రాత్రి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో శుద్ధీకరణ కూటాలు. ప్రతి నెల 2వ ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్. రేపు 2వ ఆదివారం కదా కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. కమ్యూనియన్ సర్వీస్కి ముందు శుద్ధీకరణ కూటాలు జరుగుతాయి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్నయ్య బలారాధనకు ముందు ఎందుకు మీరు శుద్ధీకరణ కూటాలు ఏర్పాటు చేస్తారు? అసలు శుద్ధీకరణ అంటే ఏంటి? చాలామంది గడిచిన దినాల్లో నన్ను అడుగుతూ వచ్చారు. బలను గూర్చి, ప్రభు సంస్కారాధనను గూర్చి చాలా డౌట్స్ అడిగారు. ప్రతి నెల తీసుకోవాలా, వారానికి ఒకసారి తీసుకోవాలా, ప్రతిరోజు తీసుకోవాలా? సో ఈ విషయాల జోలి నేను ప్రస్తుతం వెళ్ళదలుచుకోలేదు. కానీ అసలు శుద్ధీకరణ అంటే ఏంటి, ఎందుకు శుద్ధీకరించుకొని మనం యేసయ్య రక్తమాంసాల్లో పాలు పంపులు పొందాలి? అలా శుద్ధీకరించుకొని ఆయన రక్తమాంసాల్లో పాలు పంపులు పొందితే ఆధ్యాత్మికంగా మనలో జరిగే ఆ దివ్యమైన మార్పు మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటి? దీన్ని గూర్చి లేఖనాల్లో కొన్ని విలువైన విషయాలు మీతో పంచుకుంటాను. క్రైస్తవ జనమ, బాప్తిస్మం పొందిన వారు మాత్రమే ఈ బల్లలో పాలొందటానికి యోగ్యులు. అన్యుడు దీనిలో పాలు పంపులు పొందకూడదు. గతంలో చాలాసార్లు మీతో ఈ మాట పంచుకున్నాను. అయితే విషయం, బల్లలో పాలుందే ముందు, యేసుక్రీస్తు వారి రక్తమాంసాల్లో పాలుందే ముందు ప్రతి బిడ్డ తను తాను శుద్ధీకరించుకోవాలి. అంటే శుద్ధీకరించుకోవటం అంటే తనలో ఉన్న మాలిన్యాన్ని, తనలో ఉన్న అపవిత్రతను, తనలో ఉన్న చెడుతనాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసయ్య ద్వారా క్షమించబడి అప్పుడు యేసుప్రభు వారి రక్తమాంసాలలో మనం పాలిభాగస్థులం కావాలి. శుద్ధీకరించుకోకుండా అయోగ్యులుగా పాలు పంపులు పొందటం మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతమాత్రమూ క్షేమకరం కాదు అని దేవుని యొక్క లేఖను చెప్పకనే చెప్తూ ఉంది. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునయ్యున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందాలి. దివ్యమైన మాట అంటాడు. పరీక్షించుకోకుండా అరే మామూలుగా గోధుమలో నుంచి తయారు చేయబడిన రొట్టె కదా ఇది, గోధుమ పిండితో చేయబడిందే కదా, ద్రాక్షకాయల్లో నుంచి వచ్చిన ద్రాక్షారసమే కదా,
ఎన్నిసార్లు మనం ఈ ద్రాక్షారసం త్రాగలేదు? ఎన్నిసార్లు బేకరీలో లేకపోతే మనం ఇంట్లో రొట్టె చేసుకొని ఎన్నిసార్లు తినలేదు? ఇది సాధారణమైన రొట్టె లాంటిదే అని ఏ క్రైస్తవుడు అనాలోచనగా ఆ కోణంలో ఆలోచించకూడదు. మన విశ్వాసం ఏంటో చెప్పమంటారా? ఇది సాక్షాత్తు 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద మన కొరకు నలగగొట్టబడిన యేసుక్రీస్తు వారి శరీరం. ఇది మన విశ్వాసం. మరలా చెప్తున్నాను, మన కొరకు నలగగొట్టబడిన యేసుక్రీస్తు వారి శరీరం, ఆయన శరీరము అన్న ప్రత్యక్షతతో రొట్టెలో కాదు నేను పాలొందుతుంది, గోధుమతో చేయబడిన అప్పంలో కాదు నేను పాలు పంపులు పొందుతుంది, నా కొరకు నలగగొట్టబడిన యేసుక్రీస్తు వారి శరీరం రొట్టె రూపంలో నా చేతిలోకి వస్తుంది అన్న ఆ ఉన్నతమైన ప్రత్యక్షతతో ప్రతి బిడ్డ యేసయ్య శరీరంలో పాలొందాలి. ద్రాక్షారసమా, ద్రాక్షకాయల నుంచి తీయబడిందే కదా? నో. 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద నా ప్రభువు చిందించిన ఆయన పవిత్ర రక్త ధారలు, ఇదిగో నేను సేవించబోతున్నాను అన్న ప్రత్యక్షతతో యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం సేవించేటువంటి వారిగా ఉండాలి. సేవించే ముందు ఇవి ఎంత శక్తివంతమైనవో, ఆ శక్తివంతమైనవి మనలో పని చేయాలంటే మనలను మనం శుద్ధీకరించుకోవాలి. విన్నారా? ఓ మాట, చేపల కూర వండారు, ఆ పాత్రలో చేపల పులుసు వండిన పాత్రలో పాలు వేడి వేసామనుకోండి, పాలు పోసి వేడి చేసామనుకోండి, పాలు ఏమైపోతాయి? విరిగిపోతాయి. పాలు శ్రేష్టమైనవే. ఎందుకు విరిగిపోయాయి తెలుసా? అశుద్ధమైన పాత్రలో దాన్ని వేడి చేసినందువల్ల. ఈ రక్తమాంసాలు బహుబలమైనవి. ఎంత బలమైన కార్యాలు జరిగిస్తాయో చెప్తాను. ఈ రక్తమాంసాలు బహుబలమైనవి. శుద్ధీకరించబడిన పాత్రగా నువ్వు బలలో పాలు పంపులు పొందితే ఆధ్యాత్మిక అద్భుతాలు నువ్వు అనుభవించడానికి రక్తమాంసాలు బలమైన వేదికగా మార్చబడతాయి. ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు సిజర్స్, కత్తెర వాడతారు కదా. ఆ కత్తెరని ఏం చేస్తారో తెలుసా? తుప్పు పట్టకుండా జాగ్రత్తగా చూస్తారు. వేడి నీళ్ళలో ఎప్పటికప్పుడు దాన్ని కదా. ఒకవేళ కత్తెరకు తుప్పు పట్టిందనుకోండి, తుప్పు పట్టిన కత్తెరతో, తుప్పు పట్టిన పాత్రతో ఆపరేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యి బ్రతకటం దేవుడెరుగు, చచ్చిపోతాడు. వాడిని బ్రతికించాలంటే తప్పకుండా దానిలో ఏ తుప్పు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం వింటున్న ఆయన పిల్లలారా, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందే ముందు శుద్ధీకరించుకోవాలి. కొరింథీ సంఘంలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. మీలో కక్షలు ఉన్నాయి. కక్షలతో బలలో పాలు పంపులు పొందొద్దయ్యా. మీ మధ్యలో పగలున్నాయి, ఏక మనసు లేదు, మీరు వివాదాలతో బ్రతుకుతున్నారు. మీలో ఒకడు తన తండ్రి భార్య నుంచుకున్నాడట. అయ్యో, అన్యుల్లో కూడా ఇంత ఘోరమైన కార్యక్రమం జరగదు, విగ్రహార్పితమైన వాటిని తింటున్నారు, జాగ్రత్త అని 10వ అధ్యాయం వరకు ఆ సంఘంలో ఉన్న ఎన్నో అవలక్షణాలు ఒక్కొక్కటిగా పౌలు వారు కూలంకుషంగా సంఘానికి చెప్పి, మీరు బలలో పాలు పంపులు పొందేటప్పుడు శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందండి అంటాడు. వాక్యం వింటున్న ఆయన పిల్లలరా, రక్తమాంసాల్లో పాలు పంపులు పొందే ముందు శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందితే ఈ రక్తమాంసాలు నీలో నాలో ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాయో, అయోగ్యతతో పాలు పంపులు పొందితే ఎంత ప్రమాదమో వాక్యం చెప్తుంది. మీలో కొందరు అయోగ్యులుగా పాలొందుతున్నారు గనుక మీరు బలహీనులవుతున్నారు అంటాడు. నేనంట, అయోగ్యతతో పాలు పంపులు పొందుతున్నారు గనక రోగులవుతున్నారు, అయోగ్యతతో పాలొందుతున్నారు గనక మరణిస్తున్నారు అంటాడు. నేనంట, అయోగ్యతతో పాలు పంపులు పొందితే అవి జరిగినాయి కదా,
మరి యోగ్యతతో పాలు పంపులు పొందితే బలహీనుడు కూడా బలాఢ్యుడిగా మార్చబడతాడు. వాక్యం వింటున్న అయ్యలారా, ఎందుకు ప్రతి నెల, కోర్స్ కొన్ని సంఘాల్లో ప్రతి వారం, ఎందుకు యేసయ్య రక్త మాంసాల్లో మనం పాలిభాగస్థులం కావాలి? ఎందుకు యేసయ్య శరీరాన్ని మనం భుజించాలి? ఈ శరీరం నిన్ను బలాఢ్యుడిగా మారుస్తుంది. ఈ రక్తం, ఈ శరీరం నిన్ను బలాఢ్యుడిగా మారుస్తుంది. మీకు తెలుసు, ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారంలో ఉన్న విటమిన్స్ మన శరీరానికి పడతాయి కదా. నిమ్మకాయ, దానిలో కొన్ని విటమిన్స్ ఉంటాయి. దాన్ని భుజించినప్పుడు సి విటమిన్ మన బాడీకి పడుతుంది కదా. కరివేపాకుకి, బనానాకి, యాపిల్కి, ఇలా ఒక్కొక్క ఆహార పదార్థానికి ఒక్కొక్క విటమిన్, కొన్ని విటమిన్స్ ఉంటాయి. ఆ ఆహార పదార్థాన్ని భుజించినప్పుడు ఆ విటమిన్స్ మన శరీరానికి ఎలా పడతాయో, యేసుక్రీస్తు వారి శరీరాన్ని మనం భుజిస్తే, ఆయన రక్తాన్ని యోగ్యమైన రీతిలో సేవిస్తే, యేసుక్రీస్తు వారి శరీరం ఎట్టిదో, యేసుక్రీస్తు ఎట్టివాడో మనం అట్టివారిగా మార్చబడతాం. మిమ్మల్ని అడుగుతా, యేసుక్రీస్తు వారు బలహీనుడా, బలాఢ్యుడా? యేసుక్రీస్తు వారు బలహీనుడా, బలవంతుడా? అవును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, బలవంతుడుగు దేవుడు కదా. బలవంతుడుగు దేవుడు అని రాసి ఉంది కదా. ఆయన శరీరాన్ని యోగ్యతతో మనం భుజిస్తే బలాఢ్యులుగా మనం మార్చబడతాం. బలాఢ్యులుగా. ఎంత బలాఢ్యులుగా బ్రతుకుతామో తెలుసా? దుష్టుడైన సాతాను నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేసిన నీలో ఉన్న బలం శరీర సంబంధమైన బలం కాదు. నీలో ఉన్న బలం భౌతిక సంబంధమైన బలం కాదు. యేసుక్రీస్తు వారి రక్త మాంసాల ద్వారా నీకు కలిగిన బలాన్ని బట్టి సాతానును అవలీలగా నువ్వు గెలవగలవు, ఓడించగలవు. బైబిల్లో మీరు ఎరుగుదురు కదా, ఆ భోజనపు బలం చేత ఏలియా 40 దినాలు ప్రయాణం చేశారు హోరేబు పర్వతానికి. హోరేబు అంటే దేవుని పర్వతం. అయిలరా, మనమందరం ఒక ప్రయాణంలో ఉన్నాం. పరలోక పర్వతాన్ని చేరుకునే ప్రయాణంలో ఉన్నాం. ఆ ప్రయాణాన్ని, గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే మనకు బలం కావాలి. ఏలియా ఆ భోజనపు బలం చేత హోరేబుకు చేరినట్లుగా యేసుక్రీస్తు వారి రక్తమాంసముల బలము చేత పరలోక పర్వతానికి మనం చేరుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. బలహీనుడిగా ఉన్నావా? శుద్ధీకరించబడిన హృదయంతో బలలో పాలు పంపులు పొందు, బలాఢ్యుడిగా నువ్వు మార్చబడతావు. రెండవ మాట అంటాడు, అయోగ్యులుగా పాలొందటాన్ని బట్టి మీలో కొందరు రోగులు అవుతున్నారు. నేనంట, మరి యోగ్యతతో పాలు పంపులు పొందితే మీరు ఆరోగ్యవంతులు అవుతారు. ఇంతే కదా చెప్పకనే చెప్తుంది. అలాగని యోగ్యతతో పాలు పంపులు పొందిన రోగాలు ఏలుబడి చేస్తూ ఉంటే నేను అయోగ్యునేమో అని అనుకోకండి. ప్రకృతి సంబంధమైన శరీరం, ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి కొన్ని వ్యాధులు తప్పవు. అయితే ఒక మాట అంట, శుద్ధీకరించుకొని నీలో ఉన్న ప్రతి బలహీనతను హృదయపు లోతులో నుంచి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన రక్తాన్ని సేవించగలిగితే, ఈ రక్తం నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధం. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని రాసి ఉంది కదా. ఆయన రక్తాన్ని సేవిస్తే ప్రతి పాపాన్ని కడిగి నీకు స్వస్థతను చేకూరుస్తుంది. పక్షవాయువు రోగంతో ఉన్న ఆయన్ని చూసి, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అని రాసి ఉంది కదా. నేనంట, అయ్యా, అతడు ఈ రోగంతో ఉంటే పాపం క్షమించబడటం ఏంటి అంటే, ఆ రోగానికి కలిగిన కారణం పాపం అని, అలాగని ప్రతి రోగానికి కలిగిన కారణం పాపం అని చెప్పను సుమే. ప్రకృతి సంబంధమైన శరీరం. నేను అంటాను, ఆ రోగానికి కలిగిన కారణం పాపం అని ప్రభు అన్నారు కదా. పాపానికి విరుగుడు యేసుక్రీస్తు వారి రక్తం. విన్నారా? పాపానికి విరుగుడు యేసుక్రీస్తు వారి రక్తం. ఎప్పుడైతే పాపానికి విరుగుడై ఉన్న యేసుక్రీస్తు వారి రక్తాన్ని నువ్వు సేవించడం ప్రారంభించావో,
ఆ రక్తపు శక్తి నీకు స్వస్థతనివ్వటం ప్రారంభిస్తుంది. అలాగని ఇది మనకు విగ్రహం కాదు. కానీ ఓ మాట చెప్తాను. మన సంఘానికి వచ్చే ఒక చెల్లి గత కొన్ని నెలల నుంచి తరచుగా జ్వరం ఓ 10 సంవత్సరాల క్రితం తరచుగా జ్వరం, డబుల్ టైఫాయిడ్, జ్వరం మీద జ్వరం, 3 నెలలు బిడ్డ మంచం మీద నుంచి దెక్క మందిరానికి రాలేకపోయింది. ఓ రోజు దైవ సేవకురాలికి ఈ విషయం తెలిసి ఆ బిడ్డతో ఒక మాట చెప్పింది. అమ్మ, శుద్ధీకరించుకోరా, ఆటో మీదో మీకున్న వాహనం మీదో కొంచెం బలం తెచ్చుకొని మందిరానికి రా, నీకు ప్రార్థన చేస్తా, యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు నీకు ఇస్తా, శుద్ధీకరించుకొని రాని ఆ బిడ్డకి చెప్తే శుద్ధీకరించుకొని మందిరానికి వచ్చిందంటే అద్భుతం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు సేవించి కొంచెం ద్రాక్షారసం రొట్టుంటే ఆ మిగిలింది కూడా ఇచ్చి ప్రార్థన చేసుకొని ప్రతిరోజు దీన్ని భుజించరా అంటే 3 నెలల బట్టి విడవని జ్వరం యేసుక్రీస్తు వారి రక్తపు శక్తి ద్వారా ఆ వారంలోనే అద్భుతమైన స్వస్థత బిడ్డ పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దరిదాపుగా 9-10 సంవత్సరాలు అవుతుందండి. ఎంత చక్కటి ఆరోగ్యంతో ఆ బిడ్డ బ్రతుకుతుందో నోటి మాటలతో నేను చెప్పలేను. యోగ్యతతో పాలు పంపులు పొందు, ప్రతి రోగానికి విరుగుడు ఔషధం యేసుక్రీస్తు వారి రక్తం. అయ్యా, నేను శుద్ధీకరించుకునే పాలు పంపులు పొందుతున్నా, మరి నాకెందుకయ్యే శరీరంలో అనారోగ్యం ఉంది అని అంటారా? వృద్ధాప్యాన్ని బట్టి. ఎస్, ఇది ప్రకృతి సంబంధమైన శరీరం కనుక ప్రకృతిలో జరిగే ఆ మార్పులను బట్టి కొన్ని బలహీనతలు, అనారోగ్యాలు వస్తాయి. నేను వాటి గురించి చెప్పట్లేదు. యేసుక్రీస్తు వారి రక్తపు శక్తి ప్రతి వ్యాధికి విరుగుడు, సందేహమే లేదు. అద్భుతం. అయోగ్యతతో వాళ్ళు పాలు పంపులు పొందారు గనక మీలో కొందరు మరణిస్తున్నారు అంటాడు. నేనంట, అయోగ్యతతో పాలుందితే మరణం కదా, మరి యోగ్యతతో పాలుందితే జీవం, నిత్య జీవం. మరలా చెప్తాను, జీవం, నిత్య జీవం. అయోగ్యతతో పాలు అందకూడదు. మీరు ఎరుగుదురు, ఇస్కరియోతు యోధ బల్లలో యోగ్యతతో పాలు పంపులు పొందాడా, అయోగ్యతతో పాలు ఉందాడా? అయోగ్యంగా పాలు ఉందాడు. గుండెలు బ్రద్దలు చేసే మాట ఏంటో తెలుసా? ఆ రొట్టె ముక్క వాని నోటిలో పడగానే, రొట్టె ముక్క నోటిలో పడగానే అపవాది వానిలో ప్రవేశించిందంట. ఏమండి, యేసుక్రీస్తు వారి శరీరం నోట్లో పెట్టుకుంటే దేవుని ఆత్మ కదా రావాల్సింది, పరిశుద్ధాత్ముడు కదా కమ్ముకోవాల్సింది. అపవాది ఎందుకు కమ్ముకున్నాడు? యోధ శుద్ధీకరించుకోకుండా, తప్పు ఒప్పుకోకుండా, తప్పును తప్పుగానే ఉంచుకొని, అరే రెగ్యులర్గా తినే రొట్టె కదా, మామూలుగా చూసే రొట్టె ముక్కే కదానని నాలుక చాపాడు. అపవాది ప్రవేశించింది. తర్వాత ఏమయ్యాడు? మరణమైనట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది కదా. అయ్యా, అమ్మా, యోగ్యతతో నువ్వు పాలు పంపులు పొందితే ఆయన శరీరం, ఆయన రక్తం, సంహార దూత నిన్ను ముట్టకుండా ఆయన రక్తపు శక్తి నిన్ను కాపాడటం ప్రారంభిస్తుంది. ఆయన రక్తపు శక్తి మరణములో నుండి నిన్ను జీవానికి దాటిస్తుంది. మీరు ఎరుగుదురు కదా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పస్కా గొర్రెపిల్ల రక్తం ఎవరి ద్వార బంధాల మీద పోయబడిందో అపవాది ఆ ఇళ్లలో ప్రవేశించలేకపోయాడు కదా. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, కింద కామెంట్ బాక్స్లో రాయండి. గొర్రెపిల్ల రక్తం శ్రేష్టమైందా, యేసుక్రీస్తు వారి రక్తం శ్రేష్టమైందా? చెప్పండి. గొర్రెపిల్ల రక్తం, పస్కా గొర్రెపిల్ల రక్తం శ్రేష్టమైనదా, యేసుక్రీస్తు వారి రక్తం శ్రేష్టమైనదా? నేనంట, యేసుక్రీస్తు వారి రక్తం ఎదుట ఆఫ్టర్ ఆల్ ఆ గొర్రెపిల్ల రక్తం ఏ పాటిది? అఫ్కోర్స్ ఆ గొర్రెపిల్ల రక్తం యేసుక్రీస్తు వారికి ముందు సూచనగా రాయబడి ఉంది. ఆ గొర్రెపిల్ల రక్తమే ఇశ్రాయేలును అంత భద్రంగా కాపాడితే గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి రక్తం
మరణములో నుండి జీవానికి నిన్ను దాటించునుగాక. ఆమేన్. అద్భుతం. ఈ శరీరాన్ని రక్తాన్ని తింటే, ఇందాక అన్నా కదా, మనం తినే ఆహారంలో ఏ విటమిన్స్ ఉంటాయో, ఏ పోషకాలు ఉంటాయో అవి మన శరీరానికి పడతాయి అని. యేసుక్రీస్తు వారి రక్తమాంసాలు మనం పుచ్చుకోవటం ద్వారా అన్నిటికంటే శ్రేష్టంగా ఏం పొందుకుంటామో తెలుసా? పునరుద్ధానపు శక్తి. ఏంటి పునరుద్ధానపు శక్తి. యేసుక్రీస్తు వారి శరీరాన్ని సమాధి బంధించలేకపోయింది కదా. యేసుక్రీస్తు వారి శరీరం కుళ్ళు పట్టేటట్లుగా మరణం ఆయన బంధించలేకపోయింది కదా. యేసుక్రీస్తు వారి శరీరం ఎలా పునరుద్ధానపు శరీరమో, యోగ్యతతో ఏ విశ్వాసులైతే, అదే యోహాను సువార్తలో అంటారు కదా, యేసుక్రీస్తు వారు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును అని ప్రభు అన్నారు కదా. ఈ శరీరానికి పునరుద్ధానపు శక్తినిచ్చే శక్తి యేసుక్రీస్తు వారి రక్తమాంసాలలో దాగి ఉంది. ఇన్ని అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పంటారా? యోగ్యతతో. విన్నారా? యేసుక్రీస్తు వారు అక్కడ అంటారు, మీరు సంతలోకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటారు కదా, అది యూదుల శుద్ధీకరణ ఆచారం. తమ్ముడు చెల్లి, మనం లోకమనే సంతలో తిరుగుతున్నాం, అపవిత్రత అనే సంతలో తిరుగుతున్నాం. నా వైపు చూడండి, నేను వేసుకున్న షర్ట్ వైట్ షర్ట్, ఈ వైట్ షర్ట్ వేసుకొని 2 వీలర్ మీద హైదరాబాద్ ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి మరలా తిరిగి వచ్చేసరికి నా ఈ తెల్ల చొక్కాయి నల్ల చొక్కాయి అయిపోద్ది. ఏంటి అన్న నల్ల చొక్కాయి వేసుకున్నాడు అని మీరు అనుకుంటారు. తెల్ల చొక్కాయి ఎలా నల్ల చొక్కాయి అయిపోయింది? బయట అట్లా లోకంలోకి వెళ్ళాము, లోకంలో ఉన్న దుమ్ము ఒంటి మీద పడింది. నేను ఆ మురికి నా మీద పడాలనుకోలా. నా వైట్ షర్ట్ ఎప్పుడు తెల్లగానే ఉండాలనుకున్నా. మాలిన్యంతో కూడుకున్న లోకంలోకి వెళ్ళాం కదా, దుమ్ము ధూళి పడి చొక్కాయిని ఎట్లా మలినం చేసిందో, లోకమనే సంతలోకి మనం వెళ్ళినప్పుడు తెలియకుండా అపవిత్రత అనే దుమ్ము నీ ఆత్మీయ వస్త్రం మీద పడుతుంది. నీ రక్షణ వస్త్రాన్ని మైలు చేస్తుంది, నీ నీతి వస్త్రాన్ని మైలు చేస్తుంది, నీ మహిమా వస్త్రాన్ని మైలు చేస్తుంది. ఆ మైలు నువ్వు కావాలని కోరుకోలా. అలా వెళ్తూ ఉన్నావు, కంటిలో మైల, నోటి మాటల్లో మైల, హృదయపు తలంపుల్లో మైల, తెలియని మైల మన మీద పడుతుంది. ఈ మైలు పడినప్పుడు మైలును మైలుగానే ఉంచుకొని బలలో పాలొందకూడదు సుమి. బలలో పాలుందే ముందు పశ్చాత్తాపపు కన్నీటి ద్వారా నీ మైల కడుక్కోగలిగితే, ఈ శుద్ధీకరణ కోటాల్లో వాక్యాలు వినిపిస్తారు కదా, వాక్యం ద్వారా, వాక్యమనే నీటి ద్వారా నిన్ను నువ్వు కడుక్కోగలిగితే, విశేషంగా పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని నువ్వు కడుక్కొని యోగ్యతతో నువ్వు బలలో పాలు పంపులు పొందితే, ఈ రక్తమాంసాలు యేసు ఎట్టివాడు నిన్ను అట్టివాడిగా అట్టి దానిగా నిశ్చయంగా దేవుడు మార్చునుగాక. అలా మనలను మార్చాలనే ఈ శుద్ధీకరణ కోటాలు, రైట్? అలా యోగ్యులుగా మనల్ని నిలవబెట్టాలనే శుద్ధీకరణ కోటాలు. మీకు అవకాశం ఉంటే ఈరోజు సెలవు దినమే కదా, పగటిపూట రాగలిగితే మందిరాలకు రండి. రాలేని పక్షాన దూర ప్రాంతంలో ఉండి తప్పకుండా లైవ్ చూడండి. రేపు కమ్యూనియన్ సర్వీస్కి ముందు అమ్మా అయ్యా ఎవరి మీదైనా మీకు కలహం ఉంటే వారితో సమాధాన పడండి. ఎవరితోనైనా ద్వేషం ఉంటే వారితో ఐక్యపడండి. ఏ అపవిత్రత అయినా నీలో ఉంటే కడుగుకొని యోగ్యతతో పాలు పంపులు పొందు, బలాఢ్యుడిగా మార్చబడతావు. బలాఢ్యుడిగా మార్చబడతావు. కొవ్విన దూడవలే గంతులు వేస్తూ ఆరోగ్యంతో నువ్వు తిరిగి వెళ్తావు. మూడవది మరి విశేషమైనది, సంహార దూత నిన్ను ముట్టకుండా మరణములో నుండి జీవానికి దాటిస్తాడు. దానికి మించి ఈ మట్టి దేహానికి పునరుద్ధానపు శక్తినిచ్చి యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పునరుద్ధానపు శరీరాన్ని ధరించి ఆయన్ని ఎదుర్కొని
ఆయన ఎలా ఉంటారో ఆయనలాగా మనం మారిపోయేటట్లుగా ఎంత గొప్ప బృహత్తరమైన కార్యం నా జీవితంలో జరిగించగలిగిన శక్తి ఈ రొట్టె ద్రాక్షారసంలో దాగుంది. శుద్ధీకరించుకుందామా? యోగ్యులుగా పాలు పంపులు పొందుదామా? ప్రార్థన. సర్వశక్తిగల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. అవును యేసయ్యా, మీ రక్తమాంసాల్లో మేము పాలిభాగస్తులం కాబోతుండగా ఎలా శుద్ధీకరించుకోవాలో, ఎలా మా బ్రతుకును సరి చేసుకోవాలో ఓ దివ్యమైన రీతిలో ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డ తను తాను పరిశుద్ధపరుచుకొని శుద్ధీకరించుకొని యోగ్యమైన రీతిలో మీ రక్తమాంసములలో పాలిభాగస్తులగున్నట్లుగా ఒక్కొక్క బిడ్డను స్థిరపరచుదురుగాక. మీరు ఎట్టివారో మీ శరీరాన్ని రక్తాన్ని సేవించే ప్రతి బిడ్డ అట్టివారిగా మార్చబడుదురుగాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ బలాఢ్యుడిగా మార్చబడాలి. ప్రతి రోగం తొలగించబడాలి. జీవానికి, నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలి. దుష్టుడు ఈ బిడ్డలను ఏమాత్రం ముట్టకూడదు. పునరుద్ధానపు శక్తి ఒక్కొక్క బిడ్డ మీద యేసు నామములో కుమ్మరించబడునుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. రేపు ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. ఫస్ట్ సర్వీస్ 5:45కి, సెకండ్ సర్వీస్ 8:30కి, థర్డ్ సర్వీస్ 11:15 ఈవినింగ్ ఫోర్త్ సర్వీస్ 7 గంటలకి. అలాగే ఉప్పల్లో మనకు బ్రాంచ్ మందిరం ఉంది, అక్కడ 3 ఆరాధనలు జరుగుతాయి. ఫస్ట్ సర్వీస్ 6:30కి, సెకండ్ సర్వీస్ 9:30కి, సాయంత్రం థర్డ్ సర్వీస్ 7 గంటలకి. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక. థ్యాంక్ యూ.